హలో ఫ్రెండ్స్, నేను మీ మాధవి. వెల్కమ్ టు మాధవి అమ్మస్ కిచెన్. ఈరోజు బూందీ లడ్డూని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. సో దీనికోసం అయితే నేను ముందుగా 1 కప్పు శనగపిండిని తీసుకున్నాను. దాన్ని ఒక జల్లెల్లోకి వేసుకొని బాగా జల్లించుకున్నాను. అంటే దానివల్ల ఉండలు అనేవి ఏమీ లేకుండా ఉంటుంది. సో దాంట్లో ఒక చిటికెడంతా ఉప్పు వేసుకొని వాటర్ పోసుకొని కొంచెం జారుడు కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకున్నాను. ఇప్పుడు బూందీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడవ్వాలి. హై ఫ్లేమ్లోనే ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇప్పుడు బూందీ గంట తీసుకొని బూందీ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ రౌండ్గా తిప్పుకుంటూ మంటని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని బూందీ అనేది ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా బూందీ ఫ్రై కాకూడదు, మీడియంగా ఫ్రై అవ్వగానే తీసేసుకోవాలి. సేమ్ అదే విధంగా మిగతా ప్రాసెస్ అంతా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బూందీ పాకం కోసం ఒక పెద్ద గిన్నెను పెట్టుకొని ఫస్ట్ నేనైతే దాంట్లోకి కొంచెం నెయ్యి వేసుకొని కాజు ఇంకా కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అవి ఫ్రై అవ్వగానే తీసేసి పక్కన పెట్టుకోవాలి. సో దాంట్లోనే నేను 1 కప్పు షుగర్ వేసాను. నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నాను కాబట్టి 1 కప్పు షుగర్ వేస్తున్నాను. దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని షుగర్ అనేది కొంచెం పాకం పట్టుకోవాలి. మరీ తీగ పాకం కాకుండా కొంచెం పాకం అవుతుంది అన్నప్పుడు దాంట్లోకి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. దాంట్లోనే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇప్పుడు పాకం దగ్గర పడిపోయింది. మనం ఫ్రై చేసుకున్న బూందీని దాంట్లో వేసేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలి పైనుంచి. ఇప్పుడు కొంచెం చేతులకి నెయ్యి అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా బూందీని చేతిలోకి తీసుకుంటూ లడ్డూలాగా చుట్టుకోవాలి. సో కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూ చుట్టుకుంటే బాగా వస్తుంది. నేనైతే కొంచెం చిన్న సైజే చేసుకున్నాను. సో మీరు కూడా మీకు ఇష్టం ఉన్న సైజులో బూందీ లడ్డూని ఇలా ప్రిపేర్ చేసుకోవడమే. నాకైతే ఒక 20 వరకు వచ్చాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.